పొంగవే పొంగవే అంటే పూరి పొంగిద్దో లేదో తెలియదు కానీ నైట్ పప్పు రుబ్బి పెట్టుకుని ఇలా దోసపిండి మట్టికి తెల్లారేపాటికి వరదల్లాగా పొంగిపోయింది. టైమ్స్ మనల్ని మనం తక్కువ అంచనా వేసుకున్నా పర్వాలేదు కానీ ఇలా రుబ్బి పెట్టుకున్న పిండిని మట్టికి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయకండి. బ్రేక్ఫాస్ట్లోకి దోసపిండి బ్యాటర్ అనేది పట్టుకుంటాము. దోసపిండి ఆర్ ఇడ్లీ పిండి ఏదైనా కానీ ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటారు కదా మోస్ట్లీ. అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు పిండి తీసుకున్న కంటైనర్ నేనైతే ఇక్కడ హాఫ్ వరకే వచ్చింది కదా, నెక్స్ట్ డే మార్నింగ్కి మహా అంటే పొంగితే ఆ డబ్బా అంచుల వరకు మాత్రమే వస్తుంది అని పిండిని తక్కువ అంచనా వేశాను. ఇప్పుడు పిండి కంటైనర్లో తీసుకున్నా అది హాఫ్ వరకు కన్నా కొంచెం ఎక్కువ ఉన్నా ఏం చేస్తానంటే కింద ఒక ప్లేట్ పెట్టేసి పర్మనెంట్ అవనిస్తాం కదా, ఆ రోజు ఏమైందో హాఫ్ వరకు కంటే తక్కువే ఉంది మహా పొంగదు కదా అనేసి పిండిని అయితే తక్కువ అంచనా వేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే మా ఊరు వర్షాకాలం గోదావరి వరలకి పొలంలో ఉన్న గోదావరి తెల్లారిపాటికి ఇళ్ళ దగ్గరికి ఎలా వచ్చేస్తుందో ఇలా కిచెన్లో డబ్బాలో ఉన్న పిండి ఇలా మీకు కూడా ఎప్పుడైనా